గోంగూర ఎండు రొయ్యల పచ్చడి తయారు చేసుకుందాం. ముందుగా ఇలా ఎండు రొయ్యలు తీసుకోవాలి. ఎండు రొయ్యలు తీసుకుని దీనికి తల తొక్క తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా తలా తోక తీసుకున్న ఎండు రొయ్యల్ని ఇప్పుడు వాటర్లో వేసేద్దాం. వాటర్లో వేసి 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని శుభ్రంగా వాష్ చేసుకుందాం 2 సార్లు. ఇప్పుడు వేరే ఒక బౌల్లో వాటర్ తీసుకుని ముందుగానే మనం గోంగూరని శుభ్రం చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు గోంగూరను కూడా వాష్ చేసేసుకున్నాం. పుల్ల గోంగూర తీసుకున్నాను నేను. వాష్ చేసేసుకుని ఫ్యాన్ దగ్గర ఆరబెట్టేసుకుందాం ఒక పావు గంట సేపు. ఇప్పుడు గోంగూర శుభ్రంగా కడుక్కొచ్చేసాను. ఫ్యాన్ కింద ఆరబోసేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాను. కడాయి పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్లు నువ్వుపప్పు కొంచెం దోరగా వేయించుకునే వరకు వేయించుకుందాం. వేగనిచ్చుకుందాం. ఇలా వేయించుకుని పక్కకు పెట్టుకుందాం. బాండీలో మళ్ళీ నువ్వుపప్పు పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మనం ముందు కడిగి ఉంచుకున్న రొయ్యల్ని వేసేద్దాం. వేగుతున్న రొయ్యల్లో 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాం. నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇలా రొయ్యలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తాం. వేరే ఒక బాండీ పెట్టుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేద్దాం. జస్ట్ నార్మల్గా అయినా కుక్ చేసుకోవచ్చు. గోంగూర ఆరిపోయింది. ఇప్పుడు గోంగూరని కొంచెం మగ్గనిద్దాం. గోంగూర ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారిన తర్వాత కొంచెం బరకగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇందాక మనం రొయ్యలు ఫ్రై చేసుకున్నాం కదా, అందులోనే 4 వెల్లుల్లిపాయ రబ్బలు కచ్చాపిచ్చా దంచుకున్నవి, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, సాయిపప్పు, ఒక 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నువ్వుపప్పు ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, అది
కొంచెం కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం ఫస్ట్. ఆ నూపప్పు దాంట్లోనే ఈ గోంగూర కూడా వేసేసి కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ తాలింపులో కొంచెం ఒక 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 1 టీ స్పూన్ మెంతులు, నేను కొంచెం ఫ్రై రోస్ట్ చేసి వేపుకున్నాను, అది వేసేద్దాం. మనం ఇందులో ఫ్రై చేసుకున్న గోంగూరని కచ్చాపిచ్చా మిక్సీ చేసుకున్నాం కదా, యాడ్ చేసేద్దాం. రొయ్యలు అంతా ఇప్పుడంతా కలిపేటట్టు కలుపుకున్నాను. తగినంత సాల్ట్, అంటే నేను తక్కువ క్వాంటిటీలో చేశాను. మీరు తినే కారం తగ్గట్టుగా పచ్చికారాన్ని వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు, ఎండి రొయ్యలు, గోంగూర నిలవ పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.